యా సంగప్ప గారు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచే మత రాజకీయాలు చేస్తుంది. భారతదేశంలో 60 సంవత్సరాలు వాళ్ళు చేసిన రాజకీయంలో పూర్తిగా మైనార్టీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం అన్ని భారతదేశ రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు, భారతదేశం తాకట్టు పెట్టి వాళ్ళు ఏదడితే అది ఇచ్చేసినారు. అది ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, వక్ఫ్ బిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, తర్వాత వాళ్ళ కోసం ఏమడితే అది చేసినా అది అయిపోయింది. మనం చూసిన వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని మత రాజకీయాలు అంటున్నారు. వీళ్ళు ఎంఐఎం దోస్తాన కోసం ఎంత సాగిలపడ్డారు. పొత్తు పెట్టుకు సార్ జమ్మూ కాశ్మీర్ లా మీరు మాట్లాడితే మహబూబా ముఫ్తీతో పెట్టుకున్నా కూడా మేము ఎప్పుడు కూడా అయితే మా సిద్ధాంతానికి ఒప్పుకోవాలా, మా లైన్ ఒప్పుకోవాలా, లేకపోతే నెహ్రూని వ్యతిరేకించే సిద్ధాంతమా, గార్జే పూజించే సిద్ధాంతమా? మీది ఏ సిద్ధాంతం? మీ సిద్ధాంతం మీ సిద్ధాంతాలు గొప్ప. నేను మాట్లాడాలి. నాకు కూడా నీ మాట, ప్రతి మాటకు నాకు అడ్డు చెప్పాలనిపించింది. అయినా కూడా నేను ఓపికతో ఉండాలి. మాట్లాడితే నేను మాట్లాడమేంది? నీ మాట్లాడే పశ్చాత్తాలు కాదు. మీ 60 ఏళ్లలో భారతదేశానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ముస్లిం మైనార్టీలుగా కొమ్ము కాయడం తప్ప భారతదేశం చేసిన ఒక మంచి పని చెప్పు నువ్వు. ఇప్పుడు 2 ఏళ్ళు కౌశిక్ గారు ఒక్క నిమిషం సంగప్ప గారు చెప్పండి. సంగప్ప గారు చెప్పండి. మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. అసలు ఓవైసీ ప్రాపకం కోసం సాగిలపడ్డది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇది టీఆర్ఎస్ తో ఎంఐఎం ఉన్నప్పుడు విపరీతమైన తిట్లు విపరీతంగా ఆరోపణ చేసిరు. ఈ రోజు ఏమైపోయింది? వెంటనే అంత మంచి ఎట్లా అయిపోయింది? గవర్నమెంట్ రాగానే వెరీ సింపుల్. ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో ఆయన ఎంఐఎం అభ్యర్థి. ఆయన కేవలం కాంగ్రెస్ ముసుగులో ఇటు పంపించినారు. ఒక అగ్రిమెంట్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకి వీళ్ళకి అగ్రిమెంట్ ఏంటి అంటే, ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఈయన గెలవాలా, ఈయనకి ఇవ్వాలా. రెండోది మేయర్ సీటు వాళ్ళకి ఇవ్వాలా. మేయర్ సీట్ ఈరోజు నిజంగానే ఎంఐఎం పోయినట్టయితే ఓల్డ్ సిటీలో ఉన్న పరిస్థితి మొత్తం న్యూ సిటీలోకి వచ్చేస్తుంది. హైదరాబాద్ ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం పోతుంది. ఓల్డ్ సిటీలో పోయి కరెంట్ బిల్లు వసూలు చేస్తే దమ్ము ఈ గవర్నమెంట్ ఉందా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందా? ఈరోజు కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపల్ బిల్లు వసూలు చేస్తున్నారా? వాటర్ బిల్లు వసూలు చేస్తున్నారా? వాటర్ బిల్లు వసూలు చేస్తున్నారా? తప్పైతే మీరు అలా చెప్పండి. చేస్తున్నారా? మొదటిది. రెండోది పదే ఏమో ఏంటి సన్న బియ్యంలో మీ వాటా ఎంత? ఆ సన్న బియ్యంలో మీ వాటా ఎంత? చెప్పు, మీ మాట చెప్పండి. మీ మాట ఏది చెప్పు, నేను చెప్పన్నా? మేము 8,000 కోట్లు మీరు పెట్టింది 5,000 కోట్లు. మీ వాట ఎంత చెప్పండి? 51%. మీరేమన్నా 80% మోడీ గారు 20% మీది. కేవలం 20% ఇది. మీరు దేనికైనా సరే ఏ విధంగా కేవలం 20% మాత్రం మీది ఉంది. 20% పెట్టుకొని మీరు చెప్తున్నారు. మీరు ఇచ్చేది ఇప్పటిదాకా ఏడున్న మీ ఇందులో మైళ్ళు, మీ ఇందులో మైళ్ళు ఆడున్నాయి. ఎవరు ఇస్తున్న మహిళలకి కొత్తగా పెళ్లి చేసిన అమ్మాయికి తులం బంగారం ఏది? స్కూటీ ఏది? మాట్లాడదా? ఇప్పటిదాకా నువ్వు మాట్లాడతావు. ఆగినా అభ్యర్థుల గురించి సార్ 50 లక్షల ఖాతాకు కేంద్రం అని మాట్లాడేవు. ఒక 10 మినిట్స్ మాట్లాడతాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత మీరు అంత మంచి పని చేసినట్లయితే కౌశిక్ గారు ఒక్క నిమిషం సంగప్ గారిని మాట్లాడేవాలి. నెక్స్ట్ మీరు మాట్లాడేది ప్లీజ్ కౌశిక్ గారు. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదా జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత హిందువుల గురించి, అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి 3 లక్షల ఓటర్ల గురించి ఒక్క పని చేసిన చెప్పు. అక్కడ హిందూ ఇళ్ల మధ్యలో తీసుకుపోయి ముస్లిం స్పెషల్ వాటి కడతావు. ముస్లిం ఇల్లు ఉందా? పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది కానీ కౌశిక్ గారు ప్లీజ్. పెద్దమ్మ గుడి ఎట్లా కూల్చేస్తాను? పెద్దమ్మ గుడి ముస్లిం ఓటర్ పెద్దమ్మ గుడి కూల్చేస్తాను. మత రాజకీయం అంటావా? పెద్దమ్మ గుడి కూల్చేసేది మీరు. మీ ఎంఆర్ఓ రాత్రి అంతా నిలబడి పెద్దమ్మ గుడి కూల్చేస్తుంది. తర్వాత హిందువుల ఇండ్ల మధ్యలో పోయి ప్రపంచం కట్టిస్తారు. మీరు మమ్మల్ని మత రాజకీయం అంటారు. మళ్ళా చేసేది మీరు కదా మత రాజకీయం, మేము కాదు కదా.
మేము 100% మీరు కేవలం 1,00,000 ఓట్ల కోసం పడుతున్నారు. 1,00,000 ఓట్ల కోసం మాత్రమే మీరు ఆశపడుతున్నారు. మేము 3 లక్షల ఓట్ల వరకు భరోసా సార్, నాకు ఇస్తాం. అవకాశం ఇవ్వండి. కౌశిక్ గారు కంటిన్యూ. సార్, భారతీయ జనతా పార్టీ మతం కోసం హిందుత్వాన్ని వాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీ మతం కోసం హిందుత్వాన్ని హిందువుల మధ్యలో కడతారు ఏమో. ఒక్క నిమిషం సార్, గారు, ప్లీజ్, ప్లీజ్. హలో, యాదగిరిగుట్ట అత్యంత స్థాపనం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 12,100 కోట్ల రూపాయలు దేవాశాఖకు ఖర్చు పెట్టిన దేవుళ్ళ కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలే. మీరు ఎంత ఇచ్చారు భద్రాద్రి రాముడుకు? మీరు పెట్టే పైసలు ఎంత? మీరు నేను డిస్టర్బ్ చేయను. నా ప్రశ్నకు ఆన్సర్ ఇయ్యి. హిందువుల ఇళ్ల మధ్యలో కబ్రస్థాన్ ఎట్లా ఇస్తావు? ఒక ఆన్సర్ ఇయ్యి నాకు. హిందువుల ఇళ్ల మధ్యలో కబ్రస్థాన్ ఎట్లా కడతారు? ఆన్సర్ ఇయ్యి. ఒక్కదానికి ఆన్సర్ ఇయ్యి. నేనేం క్వశ్చన్ అడగా? మీరు మీరు దేశం అడవులు పాడుతూ మీరు మాట్లాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు ఉన్నాం. ఈ దేశంలో ప్రతి వ్యవస్థను కూడా కాపాడి కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం కాపాడి? ఈ దేశంలో మతాన్ని రాజకీయం కోసం వాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోకుండా అంతేపు రాముడి పేరు మీద పుల్వామా, బాలాకోట్ అని ఒకసారి కేరళ స్టూడెంట్, కాశ్మీర్ స్టూడెంట్ అని ఇవన్నీ చెప్పుకుంటూ మీరు దేశంలో ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్న తప్ప మీరు చేయడం లేదు. కాబట్టి జూబ్లీస్ ప్రజలు భారతీయ జనతా పార్టీ ముందు చెప్పబోతుంది. స్థాయి కూడా రావట్లే ఇక్కడ. రైట్. సంగప్ గారు ఒక్కసారి మనం ఈరోజు సీఎం గారు మాట్లాడిన వ్యాఖ్యలే కనుక తీసుకుంటే స్పష్టంగా చెప్తున్నారు మీరు బీఆర్ఎస్ రెండు కలిసిపోయారని. ఇప్పుడు మన కౌశిక్ గారు మాట్లాడుతూ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. లేటుగా అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, పేలవమైనటువంటి ప్రచారం కావచ్చు, అసలు గివ్ అప్ ఇచ్చేశారు అన్న విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒప్పుకుంటారే? సోదరా ఎమ్మెల్సీ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే స్థానం గెలుపొందడానికి మీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం. కంటిన్యూ. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉంది 2 సంవత్సరాల నుంచి. అంటే అప్పటికి 1.5 year అయింది. 1.5 year నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వాళ్ళ మంత్రి ఉన్నాడు అక్కడ, పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, తర్వాత అక్కడ శ్రీధరబాబు గారు మంత్రి ఉన్నారు ఆ ఏరియాలో. ఆ తర్వాత వీళ్ళందరూ పెద్ద నాయకులు ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాల్లో వాళ్ళ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించారు? వాళ్ళ అభ్యర్థి ఎప్పుడు ప్రకటించారు? లాస్ట్ లో చివరి ఒక 1 day 2 day ముందు, నామినేషన్ 1 day ముందే ప్రకటించారు. అంటే దాని అర్థమైంది వాళ్ళు ఎవరితో కొల్లుడైనట్టు. దానికి ఒక మీనింగ్ ఉంటుందా? ప్రతి రాజకీయ పార్టీకి ఒక లెక్క ఉంటుంది. ఒకటి. రెండోది, మా పార్టీ జాతీయ పార్టీ, మాది ఎక్కడ పోతే అక్కడ ఇష్టపడిన డిసిషన్ తీసుకున్నారు. మేము మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని బై ఎలక్షన్ల అభ్యర్థులు ఒకటే రోజు ప్రకటించారు. అంతకుముందు బీహార్ ఎలక్షన్ లిస్ట్ ప్రకటించారు. ఆ నెక్స్ట్ టైం భారతదేశంలో ఉన్న అన్ని బై ఎలక్షన్ లో ఉన్నటువంటి సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. అదే దీంతో ప్రకటించారు తప్ప మేము దీనికోసం ఒకటి లేట్ చేయలేదు, వేరే వాటి ప్రకటించి ఇక్కడ ఆపలేదు. మొదటి కాబట్టి అది లాజిక్ ప్రశ్నే కాదు. వాళ్ళు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదులుతున్నారు. మొదటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఈరోజు 80% భారత భూభాగం మీద ఈరోజు పాలన చేస్తుంది. కేవలం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు బాగా అయిపోయిందని మాట్లాడుతున్నారు. రేపు మీరు చూస్తున్నారు బీహార్ లో మాకు ఎన్డీఏ కూటమికి వచ్చిన దాంట్లో 20-25% సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సరే, ఇక్కడ జూబ్లీహిల్స్ లో వాళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము బాగా భయపెట్టో డబ్బులు పెట్టో ఏదో చేసి మేము గెలుస్తామని ధీమాతో వాళ్ళు ఉండొచ్చు కాదన. కాకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని, ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని, వాళ్ళ గుండాయిజం, అప్పుడు ఆ 10 సంవత్సరాలు వాళ్ళ గుండాయిజం చూసారు. మాగంటి గోపినాథ్ మా చనిపోయిన గురించి ఎక్కువ మాట్లాడకూడదు అంటారు, కానీ మామూలు గుండాయిజం చేసింది. ఆ రోజు గుడికి సంబంధించినటువంటి కమాన్ కట్టుకుంటే కూల్చేసి అక్కడ ఉన్నట్టు కాలనీ వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. మా మహిళా మోర్చా వాళ్ళు ఏదో విషయం ధర్నాకపోతే మహిళా ఆడపిల్లలను కూడా చూడకుండా మొత్తం గుండాలు పంపించేసి, స్పెషల్ ముస్లిం గుండాలు పంపించేసి ఆడపిల్లల మీద దాడి చేయించిండు మాగంటి గోపినాథ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. మొన్న పెద్దవారి గుడి కట్టేసి మహిళా మోర్చా వాళ్ళు లేడీస్ పోతే అక్కడ ఒకసారి సంగప్ప గారు ఒకసారి